అసలు జరిగేది ఏంటంటే ఆయన నిన్న క్యూ న్యూస్లో మాట్లాడిన దానికి నేను ఒక ఎన్జిఓగా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ ఎన్జిఓగా నా మీద కూడా మాట్లాడరాని మాటలు మాట్లాడి ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. ఆయన మేము ఒక ఎన్జిఓగా మేము చేసే కార్యక్రమాలు ఏంది, ఇవాళ హైదరాబాద్ నగరంలో ఈ భూమాఫియా అంతా అయ్యి రియల్ ఎస్టేట్ మాఫియా మొత్తం తయారయ్యి భారతీ బిల్డర్స్, సాహితీ, పూడమి ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది. దాని మీద ఈ గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్న వాళ్ళ మీద కూడా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అందుకనే ఈ ఎన్జిఓ స్థాపించినాం. మా దృష్టికి వచ్చిన వారిని ఎవరిని వదిలిపెట్టలేము. మేము నిన్న మొన్న ఏవి ఇన్ఫ్రాన్ కూడా పట్టించడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిర్రు. వాళ్ళ సమస్య మొత్తము వాళ్ళంతా నా దగ్గర ఉండరు. దళితులు 55 మంది దళితులు పొద్దుటూరు విలేజ్లో వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాం. మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక ఎన్జిఓని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడటం అందరికీ నోర్లు ఉన్నాయి, అందరికీ సభ్యత మాట్లాడొస్తుంది. మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము మాట్లాడం. మేము సభ్యతనే మాట్లాడతాం. దాంతోపాటుగా ఆయన అంటున్నారు ఆదాబ్ హైదరాబాద్ అంట రోజు రాస్తున్నారంట. అంటే ఆ రోజు అసెంబ్లీలో ఆయన నేనే కలిశాను ఆయన్ని. అక్కడ కనిపించారు మీడియా పాయింట్లో. మన పేపర్ చూసి రోజు రాస్తున్నారు మీరు, నాకు అడగాలి కదా, నా వివరణ తీసుకోవాలి కదా అంటే, వివరణ అడుగుదామని మీకు 2-3 సార్లు ఫోన్ చేశాం మేము, మీరు ఫోన్లోకి అందుబాటులోకి రాలేదు అని మేము మీతో చెప్పాం. తర్వాత మీరు ఫోన్లో కూడా బీసీ బిడ్డ గురించి ఇలా రాయటం కరెక్ట్ కాదు ఇది అంటే, సార్ మీరు వివరణ ఇవ్వండి సార్, మీరు వివరణ ఇస్తే ఆ వివరణ కూడా మేము ప్రచురిస్తాం, ఆ వివరణ కూడా మేము వీడియో చేస్తామని చెప్పాం. ఇప్పుడు మీరు ఆ వీడియోలో మాట్లాడుతూ డబ్బులు అడిగారు, డబ్బులు ఇవ్వలేదని మా పైన ఆరోపణలు చేస్తున్నారు, కొన్ని అవినీతి పత్రికలు అని చెప్పి రాస్తున్నారు కదా. మేము మీ గురించి రాసిన ప్రతి వార్త కూడా మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. క్రషర్ గురించి నడుస్తున్నాయి కావచ్చు, ప్రభుత్వం గగనామం పెట్టిన డబ్బుల గురించి కావచ్చు, లేకపోతే మీరు ఎంత ఇది మీ ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చూపించినవి కావచ్చు, ఈ క్రషర్కి పర్మిషన్ తీసేసింది ఎవరు, క్రషర్ని క్లోజ్ చేయించింది ఎవరు, క్రషర్ని ఓపెన్ చేసింది ఎవరు, ఇలాంటి అంశాలన్నీ కూడా మేము పూర్తి ఆధారాలతో ప్రచురించాం మా పత్రికలు. మరి మేము మిమ్మల్ని డబ్బులు అడిగినట్టు, మేము మిమ్మల్ని బెదిరించినట్టు, ఇంకేదో చేసినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉంటే చూపించాలి కదా, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఏ ఆధారం ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎమ్మెల్యే గారు దయచేసి మీరు ప్రభుత్వ విప్పు, ఒక గొప్ప ఉన్నత పదవిలో ఉన్నారు, ఒక బీసీ బిడ్డగా ఎదిగారు. మేము కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తినే, నేను కూడా చాలా సంతోషపడ్డాం. నీ దగ్గరకు వచ్చిన రోజు ఆ క్రషర్ అనేది ఓసీలది, అప్పుడు అది తప్పుడు ఇల్లీగల్ క్రషర్ అని మీరే బంద్ చేయించారు, మాకు తెలుసు. మీరు ఎట్లా బంద్ చేయించారు, మేము ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టి బంద్ చేయించారు.